యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? లోకాన్ని ప్రేమించవద్దు. అందుకే ఆయన అంటున్నాడు, లోకాన్ని ప్రేమించి నువ్వు మోసపోయావు, లోకాన్ని ప్రేమించి నష్టపోయావు, కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. ఎంత కాలము నువ్వు లోకాన్ని నమ్మి, లోకంలో ఉన్నటువంటి మనుషులను నమ్మి మోసపోతావు? ఇప్పటికే మోసపోయింది చాలు. యేసు అంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేసాయి, నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలను గైకొను అని యేసు చెప్పుతుంటే ఈరోజు ఎంతమంది విని తమ జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడ్డారండి? ఎంతమంది సిద్ధపడుతున్నారు? క్రీస్తు నామమున మీకు అందరూ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు ఎల్లప్పుడూ బాగుండాలని నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయము ద్వారా క్రైస్తవ సంఘానికి, సమాజానికి కావలసినటువంటి విలువైనటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు మీకు తెలియపరచు అన్నాడు కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు అనేక మందిని మనం చూస్తున్నాము. అనేక మంది క్రైస్తవులను పరిశీలన చేస్తున్నాను. అలా అనేక మంది క్రైస్తవులను పరిశీలన చేస్తున్నప్పుడు నాకు కనిపించినది ఏంటి అంటే, ఎక్కువ శాతము ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఆ రెండు వైపులా ఉన్నట్లుగా చూస్తున్నాను. ఏ విధంగా అంటే, కొంత అంటే ఒక 50% దేవుడు కావాలి, మరొక 50% లోకం కావాలి. ఇది మీరు ఏ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైనా అడిగి చూడండి. కొంతమంది 50% లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, 50% దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనము మన ప్రసంగాల ద్వారా మన సంఘాన్ని ఎంత బలపరుస్తున్నాము, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఎంతగా రగిలింప చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. అనేక మంది సేవకులు కూడా మేము మా వాక్యాలే వినండి అని చెప్పేవారి ఉంటున్నారు. కానీ మీకు అందరికీ ఒక మాట తెలియపరచాలి అని ఆశిస్తున్నాను. ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా వాక్యమే కదండి చెప్పేది. మరి ప్రతి ఒక్కరు వాక్యమే చెప్తున్నప్పుడు ఆ వాక్యాలను లేదా ఆ మాటలను వింటున్నప్పుడు అది నిజం అనిపిస్తుంది, మీ మాటలు విన్నప్పుడు అది నిజం అనిపిస్తుంది, ఇరువురు పక్కన మీరు మాట్లాడుతున్నప్పుడు అది కూడా నిజం అనిపిస్తుంది. మరి ఏది దేవుని నుంచి వచ్చింది, ఏది సాతాను నుంచి వచ్చేది అని గ్రహించగలగాలి. ఈరోజు అనేక సంఘాలను మీరు పరిశీలన చేయండి. అందరూ చెప్పేది వాక్యమే కదండి, అందరిని కూడా మనం పిలుచుకుందాము, అందరి ద్వారా వాక్యాన్ని వినిపింప చేద్దాము అనే ఆలోచన కలిగి అనేక డబ్బులను మీరు వృధా చేసుకుంటున్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము చూసే ప్రయత్నము చేద్దామండి. మొదటి యోహాను 4వ అధ్యాయము, మొదటి వచనాన్ని మీరు చూసే ప్రయత్నం మనం చేద్దాం. మొదటి యోహాను 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసే ప్రయత్నము చేద్దాము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక. ఏమంటుంది ఇక్కడ దేవుని వాక్యం మనకి? ప్రతి ఆత్మను నమ్మక అంటే అనేక మంది లోకంలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బయలుదేరారు వాక్యాన్ని చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి. అనేక మందికి దేవుని గురించి నేను చెబుతాను అంటే వాక్యము పూర్తిగా తెలుసా? దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడా? దేవుడు ఆ వ్యక్తిని సేవ కొరకు పిలిచాడా, నియమించుకున్నాడా? ఆలోచన చేయరు. కానీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందా? 2 మాటలు మాట్లాడగలుగుతున్నాడా? చాలండి, స్టేజ్ ఎక్కించేద్దాం, చాలండి, సంఘంలో వాక్యం చెప్పడానికి అనుమతి చేద్దాం అని చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ రోజుల్లో అనేక మందిని పిలిపించి వాక్యాలను చెప్పిస్తూ ఉన్నారు. అది తప్పు కాదు. కానీ అందులో దేవుని ఆత్మ ఏదో అంటే ప్రతి ఒక్క సేవకుడు కూడా అబద్ధికుడు అవ్వచ్చు కదా వాక్యాన్ని బట్టి పరిశీలన చేస్తే. ఈరోజు నేనైనా లేదా ఇంకొక సేవకుడైనా మరొక సేవకుడైనా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఏ ఆత్మను పడితే ఆ ఆత్మను మీరు నమ్మకూడదు.
ఎందుకని? ఎందుకు అంటే అబద్ధాలు చెప్పేవారు సంఘములో, సమాజంలో వాళ్ళు ఎక్కడ వచ్చి ఉన్నారు. అందుకే చూడండి ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి ఒక్కరిని మీరు నమ్మకూడదు అని బైబిల్ సెలవిస్తుందండి. నేను చెప్పడం లేదు, కానీ మీరు ప్రతి ఒక్కరిని నమ్మకండి. ఆ ఆత్మ ఏదో, ఏ ఆత్మ అంటే అన్ని ఆత్మలు అంటే వాక్యం చెప్పే వాళ్ళకి అందరికీ ఒకే ఆత్మ ఉంటది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అంటే దేవుడు మనకేం తెలియపరచాలనుకున్నాడు అంటే అబద్ధికులు బయలుదేరి ఉన్నారు. ఏ ఆత్మ దేవునిదో. అందుకే కొంతమంది ఇదండి కుడికలు పెడుతున్నటువంటి సమయంలో నేను చెప్తా కొంతమందికి, ఇలాంటి వాళ్ళని మీరు పిలవండి అంటే కొంతమంది పిలుస్తారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే వాళ్ళు వద్దండి, వేరే వాళ్ళని మేము పిలుచుకుంటాము అంటారు. వేరే వాళ్ళని పిలుచుకుంటారు అన్నప్పుడు వదిలేస్తాం, మనమేమి ఫోర్స్ చేయం. ఎందుకంటే మన చేతుల నుంచి ఏం డబ్బులు ఇవ్వం కదా వాళ్ళకు. కానీ ఇక్కడ దేవుని ఆత్మ ఏదో మీరు తెలుసుకోవాలి. ఆ వ్యక్తి వాక్యాన్ని బోధిస్తున్నాడా, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంటే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ ఉందా? ఒకవేళ దేవుని ఆత్మ ఉన్నట్లయితే యేసుక్రీస్తును దేవుడు అని ఒప్పుకుంటుంది, యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని ఒప్పుకుంటుంది, యేసుక్రీస్తును ఆయన సర్వము కలిగినటువంటి సర్వాధికారి అని ఒప్పుకుంటుంది. ఏది? దేవుని ఆత్మ ద్వారా ఒక వ్యక్తి వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడ గందరగోళం ఉండదు. అది ఏ సంఘమైనా. ఈరోజు కొన్ని సంఘాలను పరిశీలన చేస్తున్నప్పుడు గందరగోళాన్ని సృష్టించారు కొంతమంది సేవకులు. మరి వీళ్ళు దేవుని ఆత్మ వీళ్ళలో పనిచేస్తుందంటే మరి పనిచేస్తుందో లేదో మీకే వదిలేస్తున్నా. అంటే ఈరోజు సంఘాలలో గందరగోళాన్ని సృష్టించి గందరగోళాన్ని తీసుకువచ్చి మేము చెప్పేదే సరైనది, మీరు నమ్మండి, మీరు వెళ్ళండి, మీరు దానినే అనేక మందిని ప్రకటించండి అని చెప్పే సేవకులు కూడా ఉన్నారండి భూమి మీద. వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుని నుంచి వచ్చినటువంటి ఆత్మ ఏదని మీరు గ్రహించాలి. ఇది దేవుడే పంపించాడా ఈ వ్యక్తిని? ఒకవేళ దేవుడు పంపిస్తే ఆ వ్యక్తి ప్రసంగం ఎలా ఉండాలి? పరిశుద్ధాత్ముడు దేవుడు అనేదిగా ఉండాలి. ఆ వ్యక్తిని దేవుడే పంపిస్తే ప్రసంగం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు దేవుడు అనే విధంగా ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తిని దేవుడే పంపిస్తే ఇది దేవుని సంఘము దేవుని కొరకు సిద్ధపాటు చేయగలిగినటువంటి వాక్యాలను నేను బోధించాలని ఆశతో రావాలి, కానీ రెచ్చగొట్టడానికి, సంఘాన్ని గలిబిలి చేయడానికి, సంఘాన్ని విడగొట్టడానికి ఒక వ్యక్తి వచ్చి వాక్యాన్ని చెప్పకూడదు. ఒకవేళ అలా మీరు మీ సంఘాలలో ప్రేరేపిస్తున్నారు, పిలుచుకు వస్తున్నారు అంటే అది దేవుని ఆత్మ కాదేమో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ఇక్కడ చూస్తాం ప్రియులారా, అనేకలైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అంటున్నాడు ఇక్కడ. ఆ ఆత్మ, ఆ మనిషి దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి కాదా పరీక్షించాలి. మరి పరీక్షిస్తున్నారా లేదా గుడ్డిగా నమ్మేస్తున్నారా? ఈరోజు సంఘాలలో కొంతమంది చూడండి వాక్యాన్ని పరిశీలన చేయరు, మనుషులను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అంటే ఆ మనిషి ఏది చెప్తే అదే, అరే అది గాడిద అంటే గాడిదే, లేదు గుర్రము అంటే గుర్రమే, లేదు పంది అన్నాడు అనుకోండి ఆ పందే. గ్రహించే స్థితిలో లేరు ఎవరు? విశ్వాసులు గ్రహించే స్థితిలో లేరు. అంటే సేవకుడు ఏది చెప్పితే అది కరెక్ట్ ఉంటుందా అంటే ఆ వాక్యాన్ని పరిశీలన చేయరు. కానీ మనిషి పలానా వ్యక్తి చెప్పాడంటే కరెక్ట్ గానే ఉంటదిలే, పలానా వ్యక్తి బోధించాడంటే అది సరిగానే ఉంటదిలే అనుకుంటారు. కానీ దేవుడు వాక్యంలో ఏం తెలియపరిచాడు గ్రహించలేనటువంటి సంఘాలు ఈరోజు భూమి మీద ఎన్ని లేవండి? చాలా మందిని మనం చూస్తున్నాం, గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తారు, తర్వాత అడుగుతారు ఇది నిజమేనా,
ఇది వాస్తవమా? ఇది వాక్యానుసారమా? ఏంది? ఆ వ్యక్తి ప్రసంగాలు మీరు విని ఉంటారు కదా, అలాంటి వ్యక్తి సంఘానికి ఎంత ప్రమాదం మీకు తెలుసు, ప్రాంతానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసు, విశ్వాసులకు ఎంత ప్రమాదమో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా పిలుచుకువచ్చి మీటింగ్లు పెడుతున్నారు అంటే మీరు ఎంత వాక్యము తెలియనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆలోచన చేయండి. దేవుణ్ణి గొప్పగా చూపించే వాళ్ళు కావాలా మనకు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళు కావాలి మనకు. అయితే ఈరోజు అలాంటి సేవకులు ఎక్కడున్నారు మనకు? ఆలోచన చేయాలి మీరు, ఎక్కడున్నారు? అందుకే ఇక్కడ ఏమంటుంది దేవుని వాక్యం? దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్షించాలి. ఎవరు పరీక్షించాలి? విశ్వాసులుగా మీరు పరీక్షించాలి. ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే, ఈరోజు క్రైస్తవులు నేడు లోకంని, అదేవిధంగా దేవుడు ఏమండి, నాకు లోకము కావాలి అంటాడు, దేవుడు కావాలి అంటాడు. అంటే 50-50% వీళ్ళంతా కూడా వాస్తవానికి ఫుల్గా ఉన్నారా అంటే ఫుల్గా లేమండి. మేము 50% మాకు దేవుడు కావాలి, మిగతా 50% లోకం కావాలి అనే వాళ్ళు ఎంతమంది లేరు? ఏమండి, నేను దేవుని కొరకే జీవిస్తున్నాను, దేవుని కొరకే పని చేస్తున్నాను, దేవుని కొరకే నేను బ్రతుకుతున్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పై మాటలను బట్టి కాదండి, క్రియారూపకంలో ఏం చేయాలా? కనిపించాలి. మరి క్రియారూపకంలో మీరు కనిపిస్తున్నారా? మరి కనిపించడం లేదా? ఆలోచన చేసుకోవాలి. అందుకే క్రైస్తవులు నేడు లోకము కావాలి అంటున్నారు, దేవుడు కావాలి అంటున్నారు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, నువ్వు కూడా మంచిగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, సమృద్ధిగా పంట పండినప్పుడు, మీరు అంతా కూడా సంతోషంగా కుటుంబంలో జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి, దేవునిని స్తుతించాలి, ప్రార్థన చేయాలి, తర్వాత మోకరించాలి, వాక్యాన్ని ధ్యానించాలి అని ఎంతమంది మిమ్మల్ని మీరు మీ కుటుంబాలను కట్టుకునే వ్యక్తులుగా ఉన్నారు? ఈరోజు దేవుడు కావాలి అంటున్నారు, కానీ ఏ సమయంలో దేవుడు కావాలి అంటే వాళ్ళకు అనారోగ్యంలో, హాస్పిటల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనేక సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, కుటుంబంలో శాంతి సమాధానము లేకుండా ఉన్నప్పుడు వీళ్ళు ఏమంటారు? మాకు దేవుడు కావాలండి, మా కొరకు ప్రార్థన చేయండి, మేము మందిరానికి రాలేకపోతున్నామండి. అయితే బాగున్నప్పుడు దేవుడు అవసరం లేదా? అవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదా? అవసరం లేదు. సమాధానంగా, సంతోషంగా, ఇంట్లో సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదా? అవసరం లేదు. ఎప్పుడు? బలహీన స్థితిలో వచ్చేసినప్పుడు, అందరూ వదిలేసినప్పుడు ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు పడిపోవడానికి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వెనకబడడానికి కారణం ఏంటి అంటే, సగం జీవితం జీవించే వాళ్ళు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంట? కొంతమంది లోకాన్ని ప్రేమిస్తారంట. ఈరోజు ఉన్నారా మన మధ్యన? ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో లోకాన్ని ప్రేమించేవాళ్ళు, ధనాన్ని ప్రేమించేవాళ్ళు, అందాన్ని ప్రేమించేవాళ్ళు, డబ్బును ప్రేమించేవాళ్ళు, ఐశ్వర్యాన్ని ప్రేమించేవాళ్ళు, భూమిని ప్రేమించేవాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు? అయితే దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. అదే 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనము. అక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే, ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏమన్నాడు దేవుడు? లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈరోజు లోకాన్ని ప్రేమిస్తున్నాము, లోకంలో ఉన్నటువంటి దానిని ప్రేమిస్తున్నాము. అందుకే 50% దేవుడు, 50% లోకము. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి సంఘాలలో ఎలా ఉన్నారు అంటే ఇక్కడ చెప్పిన రీతిగా, ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. చూడండి, ఎవడైనను లోకంలో ప్రేమించినా, లోకాన్ని ప్రేమించినా
తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. అంటే లోకాన్ని అనగా మనకేం కనిపిస్తుంది? లోకము అనగా మనకేం కనిపిస్తుంది? సినిమా, సీరియల్, టీవీ కనిపిస్తాయా? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కనిపిస్తాయా? అదే విధంగా ఏవో కామెడీగా ఉన్నటువంటి కొన్ని వీడియోస్ కనిపిస్తున్నాయా? అవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. వాళ్ళు తమ డబ్బు కొరకు ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు ఈరోజు చాలా దిగజారిపోయారు కొంతమంది. అందరూ కాదు కానీ కొంతమంది ఎంతగా దిగజారిపోయారు అంటే, పెళ్ళైనప్పటికీ, పిల్లలున్నప్పటికీ తమ శరీరాన్ని ఇతరులకు చూపించుకుంటూ, తమ శరీరాన్ని ఇతరులకు చూపించి అందరు కూడా ఏం చేయాలి? మా వీడియోలోనే చూడాలి. అందరూ ఏం చేయాలి? నన్ను ఫాలో చేయాలి. ఈ లోకాన్ని మనం ప్రేమిస్తున్నప్పుడు అందులో మనుషులు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. తర్వాత ఈ ఈ లోకంలో మీరు గమనించినప్పుడు చుట్టూ పరిసర ప్రాంతాలలో లేదా దేశ విదేశాలను మీరు గమనించండి, వీటిని ఒక్కొక్క దానిని ప్రేమించే వాళ్ళు లేరా? ప్రేమిస్తున్నారండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ఆయన శిష్యులు కూడా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా అంటున్నారు. ఏమంటున్నారు? మరొకసారి ఆ వచనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ ఎవరిలో ఉండదంట? వాడిలో ఉండదు. ఇప్పుడు నీలో తండ్రి ప్రేమ ఉందా? నాలో దేవుని ప్రేమ ఉందా? మనలో దేవుని ప్రేమ ఉన్నట్లయితే మనం లోకాన్ని ప్రేమించము. మనలో దేవుని ప్రేమ ఉన్నట్లయితే ఆ సిగరెట్ను ప్రేమించవు. దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే ఆ సారానో, గుట్కానో, బ్రాందీనో, విస్కీనో, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, అవి మనకు రాదు కానీ వాటిని అన్నిటిని కూడా నువ్వు ప్రేమించవు. ప్రేమిస్తున్నానంటే తాగుతున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, ఇంకా జల్సా చేస్తున్నాను, ఈ అర్థాలు వస్తాయి. అంటే ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది స్పష్టంగా? ప్రేమించవద్దు. అందుకే కింద వచనంలో అంటాడు, 16వ వచనంలో ఏమంటాడు అక్కడ? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. శరీరానికి సంబంధించింది, కంటికి సంబంధించింది, జీవపు డంబ. వాక్యము తెలియపరుస్తుందో మనకు. అంటే మన కంటితో మనం ఏదైతే చూస్తామో అదంతటిని కావాలి అనుకుంటారు కొంతమంది. ఏదైనా ఈరోజు మీరు కుటుంబాన్ని పరిశీలన చేయండి, ఏమంటారు? కావాలి, కావాలి, కావాలి. అలా కావాలి అంటారు కాబట్టి ఇంకా దేవుని ప్రేమ ఎక్కడ ఉంటది? కేవలము మనుషుల ప్రేమ, కేవలము మనుషుల ప్రేమను మనం చూస్తున్నాం ఈరోజు. అది ఎంత 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 మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు అదంతా కూడా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబవు. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవుని నుంచి పుట్టినవి కాదవి. మరి దేని నుంచి పుట్టినవి? లోకంలో నుంచి పుట్టినవి. అందుకే మనకు ఒక వచనం మనకు కనిపిస్తుందండి. ఏ వచనము అంటే అదే 1 యోహాను 4వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడండి. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఈరోజు ఎంతమంది సేవకుల మాట వింటున్నారయ్యా? ఆలోచన చేయండి. ఎంతమంది మీరు ఎవరి మాట? సేవకుల మాట వింటున్నారు, దేవుని మాట వింటున్నారు. మీరేం చేయాలా? ఆలోచన చేయాలి. మరి ఆలోచన చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నామండి, ఏం చూస్తున్నాము? సగమేమో లోకము, మరొక సగమేమో దేవుడు. సగం లోకము, సగము దేవుడు. మరి ఇలా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? ఎప్పుడు నువ్వు ఫలిస్తావు?
ఎప్పుడు దేవుని కొరకు నిలవబడతావు? ఎప్పుడు ఒక ఆత్మను నడిపిస్తావు? ఎప్పుడు ఒక ఆత్మను గెలుస్తావు నువ్వు? ఎప్పుడు చెప్పండి? ఇంకెన్ని రోజులు? ఇంకెన్ని రోజులు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా ఎన్ని రోజులు? అంటే ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము ఒకసారి చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగైనను వెచ్చగైనను లేవు, నీవు చల్లగైనను వెచ్చగైనను ఉండిన మేలు, నీవు వెచ్చగైనను చల్లగైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఎలా ఉన్నారంట? ఇక్కడ చల్లగైనా లేరు, వెచ్చగైనా లేరు. చల్లగా వెచ్చగా లేకుండా నులివెచ్చగా మీరున్నారు. ఈరోజు కొంతమంది ఎలా ఉన్నారంట? దేవుని కొరకు రగలేవారిగానే లేరు. దేవుని కొరకు ఏదైనా చేద్దాం, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అని దేవుని కొరకు దేవుని పక్షమున నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పోతే పోని అనుకుంటే లోకంలో ఉన్న సంపూర్ణంగా ఉన్నారంటే లేదు. సోమవారం నుంచి శనివారం వరకేమో లోకంలో ఉంటున్నాడు, ఒక ఆదివారం దేవుడు కావాలి అంటున్నారు. ఇదే కదండి అనేక మందిలో మనం చూస్తున్నాం, అనేక మందిలో మనం గమనిస్తున్నాము. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, పరిపూర్ణంగా ఉంటే నా వైపున ఉండు, లేదా పరిపూర్ణంగా ఉండాలి అనుకుంటే లోకం వైపున ఉండు. అటు ఇటు ఉంటానంటే ఎలా? ఈరోజు కొంతమంది క్రైస్తవులు చూస్తూ ఉంటామండి మనము. వాళ్ళు క్రైస్తవులు దేవుని నమ్మారా? ఎస్, దేవుని నమ్మాము. అయితే వాళ్ళ స్టేటస్ మనం చూస్తున్నప్పుడు ఒకటి దేవుని ఉంటుంది, 2-3 ఏమో సినిమాకి సంబంధించినవి ఉంటాయి. ఒకటేమో దేవుని ఉంటుంది, 2-3 ఏమో కామెడీకి సంబంధించింది ఉంటుంది. ఒకటేమో దేవుని ఉంటుంది, ఒక 2-3 ఏమో సినిమా పాటలు ఉంటాయి. ఒకటేమో దేవుని ఉంటుంది, 2 ఏమో కామెడీ ఉంటాయి. ఇది మీరు ఎక్కడైనా చూడండి. వాళ్ళ కొంతమందికి నేను ప్రైజ్ అలాట్ అని మెసేజ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రైజ్ అలాట్ బాగున్నారా, దీని కొరకు ప్రార్థించండి, రైట్, ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేస్తామన్నప్పుడు అలా హిస్టరీలో అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఆ స్టేటస్కి పెట్టిన తర్వాత చూస్తాం కదండి. అలా చూస్తున్నప్పుడు చూస్తాము, మొదటిగా బాగానే ఉంటది, యేసయ్య, దేవుని గురించి, ఆధ్యాత్మికంగా భక్తి అన్నీ వస్తాయి. తర్వాత రెండవ దానికి వచ్చేసరికి కామెడీ ఉంటుంది. మూడో దానికి వచ్చేసరికి వేరే ఇంకొకటి ఏదో ఉంటుంది లోకానికి సంబంధించి. అంటే ఏం చెప్పదలిచాను అంటే, ఉంటే దేవుని కల్లా ఉండు, లేదా లోకంతోనైనా ఉండు. అంతేగాని ఆదివారం దేవుడు, సోమవారం నుంచి శనివారం వరకు నాకు లోకం కావాలి అంటే ఎట్లా? ఎట్లా? చాలా కష్టం కదా. ఆలోచన చేయవలసినటువంటి విషయం కదా. అందుకే నువ్వు వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు, కానీ నువ్వు వెచ్చగా ఉండొద్దు అంటుంది దేవుని వాక్యం. నువ్వు వెచ్చగా నువ్వు ఉండొద్దు. ఒకవేళ అలా ఉన్నట్లయితే నేను ఉమ్మి వేస్తాను. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి. ఏం చేస్తున్నాడంట? నేను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను, ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. అందుకే ఆయన అంటున్నాడు యాకోబు 4:4లో, ఈ లోక స్నేహము దేవునికి వైర్యము. అర్థమైందా? ఈ లోక స్నేహము దేవునికి వైర్యము. వైర్యం అంటే శత్రువు. శత్రువు. ఈరోజు చాలా మందికి తెలీదు. చాలా మంది ఈరోజు దేవునికి శత్రువులు అయిపోయారు. ఏ విధంగా శత్రువులు అయిపోయారామండి? నేనేమన్నా దేవుణ్ణి దూషించానా? దేవుని మందిరానికి రావడం లేదా? కానుకలు ఇవ్వడం లేదా? కాపరికి ఇవ్వవలసినటువంటి గౌరవం నేనేమైనా ఇవ్వలేకపోతున్నానా? లేదు కదా. అంత ఆలోచన చేసినప్పుడు అన్ని బాగున్నాయి, మళ్ళీ ఎలా నేను దేవునికి శత్రువు అయిపోయాను అంటే, మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. లోకంతో స్నేహాన్ని మీరేం చేస్తున్నారు? స్నేహంగా ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి. లోక స్నేహము దేవునికి వైర్యం అని మీకు తెలియదా? తెలుసు కదా. మరి తెలిసి తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా? తెలిసి తెలిసి పాపము చేస్తే దేవుడు క్షమిస్తాడా? తెలిసి తెలిసి దేవునికి దూరం అయిపోతున్నావని నీకు తెలిసి అలాగే నువ్వు జీవిస్తానంటే మరి నేనేమనాలి? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏంటి పరిశీలన అంటే, ఇప్పుడు నేను నా స్నేహం ఎవరితో? లోకంతోనా, దేవునితోనా? ఆలోచన చేయాలి మీరు. ఆయనతో స్నేహం చేయి. ఆయనతో నువ్వు స్నేహం చేసినప్పుడు ఆయన ఎలా ఉంటావు? ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయన ఎలా మాట్లాడగలుగుతావు? ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయన ఎలా నడవగలుగుతావు?
ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయనలా నీ ప్రవర్తన ఉంటది. ఎప్పుడు ఆయనతో స్నేహం చేసినప్పుడు, ఆయన్నే ప్రేమించినప్పుడు. అందుకే మీరు సగం సగం జీవితాన్ని జీవించవద్దండి. ఉంటే అక్కడైనా ఉండండి, లేదా ఇక్కడైనా ఉండండి. లేదు నాకు రెండు కావాలి అనుకుంటే చాలా ప్రమాదంలో ఉన్నావు, చాలా ప్రమాదం గుండా మీరు వెళ్తున్నారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మీరు ప్రమాదంలో ఉన్నారా, ప్రమాదం గుండా వెళ్తున్నారా, మీ ఊహకే వదిలేస్తున్నా. కాబట్టి ఒకవేళ ఈరోజు ఈ మాటలు విన్నటువంటి వారిలో ఎవరైనా, నేను మీరు చెప్పినట్లుగా నిజమేనండి, లోకాన్ని ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఎప్పుడో 1 గంట 2 గంటలు దేవునికి సమయాన్ని ఇస్తున్నాను, మిగతా సమయం అంతా లోకంలోనే కలిసి జీవిస్తున్నాను, తిరుగుతున్నాను, త్రాగుతున్నాను, పడిపోతున్నాను అనే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా దేవుడు ఈరోజు మీకు అందరికీ తెలుపమన్నటువంటి మాట ఏంటంటే, పరిపూర్ణంగా ఒక సైడ్ ఉండు, 2 సైడ్లు ఉండదు. నువ్వు ఒక సైడు నా వైపు ఉంటావా, రా, నేను నిన్ను పరలోకానికి తీసుకువెళ్తా. లేదు లోకం సాతర్ వైపు ఉంటానంటావా, ఓకే నీ ఇష్టం ఉండు, నీకు స్వేచ్ఛనిచ్చాను, నీకు స్వతంత్రాన్ని ఇచ్చాను, నువ్వు ఏదైనా ఎన్నుకోవచ్చు. దీంట్లో బలవంతం ఏమిది కూడా బలవంతము లేదు, బలవంతము లేదు. యేసు అంటున్నాడు బలవంతం లేదు. ఉంటే నా సైడ్ అయినా ఉండు, ఉంటే సాతాను లోకం సైడ్ అయినా ఉండు. నువ్వు ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నేను దేవుని సైడే ఉంటాను, నాకు దేవుడే కావాలి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా ఒకవేళ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడా మీరు మీ హస్తాలను దేవునికి చూపించినట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేద్దాం, ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, నీ నామను బట్టి మీకు వందనములు తెలియపరుస్తున్నాము ప్రభువా. అయ్యా, మేము సగము సగము జీవించే క్రైస్తవులుగా ఉండకుండా పూర్తిగా సంపూర్ణంగా నీ వైపు తిరిగి నిన్ను ప్రేమించే విశ్వాసులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మేము సగము లోకాన్ని ప్రేమిస్తున్నాము, సగము నిన్ను ప్రేమిస్తున్నాము. పైన ఏమో నిన్ను చూపించగలుగుతున్నాము, లోపల అంతరింద్రియములు అన్ని కూడా లోకానికి సంబంధించినటువంటి వాటిగా ఉన్నాయి. మమ్మల్ని క్షమించండి, మరొక అవకాశాన్ని మాకు ఇవ్వండి. సంపూర్ణంగా మీ పేరే ఆధారపడి మిమ్మల్నే వెంబడించే కృపణ భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంత సమర్పించుకుంటూ మీరు ఆలస్యం అయితే మరలా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సమకూర్చమని ప్రార్థనలు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుని పొందున్నాం మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? లోకాన్ని ప్రేమించవద్దు. అందుకే ఆయన అంటున్నాడు, లోకాన్ని ప్రేమించి నువ్వు మోసపోయావు, లోకాన్ని ప్రేమించి నష్టపోయావు, కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. ఎంత కాలము నువ్వు లోకాన్ని నమ్మి, లోకంలో ఉన్నటువంటి మనుషులను నమ్మి మోసపోతావు? ఇప్పటికే మోసపోయింది చాలు. యేసు అంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేసాయి, నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలను గైకొను అని యేసు చెబుతుంటే ఈరోజు ఎంతమంది విని తమ జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడ్డారండి? ఎంతమంది సిద్ధపడుతున్నారు?